హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం చూడండి. ఒక గణం సంపూర్ణతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా 21,600 సెంటీమీటర్ స్క్వేర్ అంటున్నాడు. అయితే పక్కతల వైశాల్యం లాటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మామూలుగా అయితే ఇది ఏ రకంగా చేస్తాము? సంపూర్ణతల వైశాల్యం అన్నాడు కాబట్టి 6a స్క్వేర్ అనేది 6a స్క్వేర్ 21,600 మనం ఈక్వల్ చేస్తాం. అప్పుడు ఏ స్క్వేర్ కనుక్కుంటాము. ఆ తర్వాత పక్కతల వైశాల్యం అంటే 4a స్క్వేర్ అంటే 4 into a స్క్వేర్ చేస్తాం. ఆ విధంగా చేయకుండా డైరెక్ట్ గా కూడా మనం ఏ విధంగా చేయొచ్చు అంటే సంపూర్ణతల వైశాల్యం 6a స్క్వేర్ ఎంత ఇచ్చాడు? 21,600 ఇచ్చాడు. మనకు అడుగుతుందంటే పక్కతల వైశాల్యం లాటరల్ సర్ఫేస్ ఏరియా కంటే 4a స్క్వేర్ ఎంత అడుగుతున్నాడు. అంటే మనకి 6a స్క్వేర్ 21,600 అయింది. మరి 6a స్క్వేర్ కంటే 4a స్క్వేర్ తక్కువ కాబట్టి 4a స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? 21,600 కంటే ఖచ్చితంగా తక్కువ అవుతుంది. కాబట్టి తక్కువ 4a స్క్వేర్ బై ఎక్కువ 6a స్క్వేర్ ఇంటూ 21,600. ఇప్పుడు ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు చూస్తే 6 తోటి 216 6 క్యూబ్ అనే విషయం మనకు తెలుసు. కాబట్టి 6 1 నెక్స్ట్ 6 తోటి 6 3 6 6 2 0 6 0 0. ఆ విధంగా చూస్తే 6 తోటి 3600 టైమ్స్ పోయింది. ఇప్పుడు 4 into 36 అంటే 144. 2 zeros ఉన్నాక 2 zeros సెంటీమీటర్ స్క్వేర్. ఇది మనకి పక్కతల వైశాల్యం. ఈ విధంగా డైరెక్ట్ గా మనకి సంపూర్ణ వైశాల్యం నుంచి పక్కతల వైశాల్యం అడిగాడంటే విడివిడిగా మనం కనుక్కోకుండా డైరెక్ట్ గా దీని ప్రకారం ఎక్కువ బై తక్కువ ఆ రకంగా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.